చాలా ఈ రోజు మీరు పెట్టే కార్యక్రమం ఆలోచన విధానం ఏంటంటే సార్ ప్రత్యేకంగా నిమ్మకు నీరెత్తన్నట్టుగా ఉంది. బాలంటే చాలా వాళ్ళ ఓటు బ్యాంక్ లేదని ప్రత్యేకంగా వాళ్ళకు సంబంధించిన పౌష్టికారము సరైన పౌష్టికారం లేకుండా అదేవిధంగా వాళ్ళకు ఓటు బ్యాంకు లేదని ఈ రాష్ట్రంలో ఎంతో మంది బాల కార్మిక వ్యవస్థకు పూనుకుంటున్నారు సార్. ప్రత్యేకంగా ఇటుక బట్టిల్లో వర్క్ సైడ్ స్కూళ్ళు కూడా లేవులండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము వాటి బోర్డులకే పరిమితి అవుతుంది. అక్కడ యజమాని ఉంటాడు, ఇటుక పట్టి యజమాని ఉంటాడు. అక్కడ సంబంధించిన ఆ ఇటుక పట్టి యజమాని సంబంధించిన అక్కడ బోర్డు పెడతారు ఇటు వర్క్ సైడ్ ఉన్నట్టు. కానీ అక్కడ విద్యాభ్యాసము మన సంబంధించిన ఒరిస్సా ప్రాంతం వలస కార్మికులు కావచ్చు, ప్రత్యేకంగా బీహార్ కార్మికులు కావచ్చు, అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ పౌష్టికారం లేకుండా అదే ఇటుక పట్టిలో ముగ్గుతున్నారు సార్ బాలలు ప్రత్యేకంగా. దాన్ని ప్రత్యేకంగా బాల హక్కుల ప్రజావేదిక స్థానిక మా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సార్. అన్ని జిల్లాలో అన్ని జిల్లా కమిటీలు కూడా ఆ సెంటర్కి వెళ్ళి ప్రత్యేకంగా విజిట్ చేసి ప్రత్యేకంగా బాలకార్మిక నిర్మూలన కోసం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రత్యేకంగా ఏంటంటే సార్ ములుగు జిల్లా అనే ప్రాంతంలో ప్రత్యేకంగా ఆదివాసి సంబంధించిన వాళ్ళు గిరిజనులు ఆదివాసి తెగులకు సంబంధించిన వాళ్ళు ఉండడం జరుగుతుంది సార్. అక్కడ వాళ్ళకి అసలు వారు చేస్తున్న వృత్తినే మళ్ళీ ఎంచుకుంటున్నారు. తల్లిదండ్రులకు సంబంధించిన చేసిన వృత్తినే వాళ్ళు ఎంచుకొని అక్కడ కూడా బాల కార్మిక వేస్తున్నారు. ఇంత పెద్ద ఐటీ రంగంలో ఇంత పెద్ద మన సెల్ ఫోన్లు ఇక్కడనే చూస్తున్నాం అన్ని. కానీ అలాంటి లేకుండా వాళ్ళు ఇంతమంది బాల కార్మికులు తయారవుతుంది రాష్ట్రంలో. చాలా పేదరిక కుటుంబాలు ప్రత్యేకంగా ఒక రకంగా చెప్పాలంటే బాలకబరి కావడానికి కూడా ప్రత్యేకంగా ఆ తల్లిదండ్రులకు బాధ్యత లేకుండా ప్రత్యేకంగా తల్లిదండ్రులు వాళ్ళకు బాధ్యత లేకుండా కూడా చాలా మంది ఇలా బాలకార్మిక తయారై వాళ్ళ కింద ముగ్గురం జరుగుతుంది సార్. ప్రత్యేకంగా బాలకార్మిక వ్యవస్థకు ప్రత్యేకంగా ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేకమైన ఒక చట్టాలు ఇంత ఉన్నాయి. విద్యా చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. విద్యా చట్టం ద్వారా ప్రత్యేకంగా బాలలకు సంబంధించిన దానిలో ప్రత్యేకంగా వీళ్ళు పూనుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇంత పెద్ద బాలకార్మిక వ్యవస్థ ఇంకా చెప్పుకుంటా పోతే సత్రమచ్చి గిందోలు అవుతుంది. దీని దశాబ్దాలు అయినప్పుడు కూడా మనం ఇంకా బాలకార్మిక వ్యవస్థ కోసం మాట్లాడుతుంటే ఇది సిగ్గుచేటు సార్. ఒక భారతీయ పౌరుడుగా ప్రత్యేకంగా క్వశ్చన్ చేయవలసిన బాధ్యత ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యాకు చట్టమైన కనీసము బాధ్యత లేకుండా వాళ్ళకు సంబంధించిన మౌలిక వసతులు కనీసం మంచి ఆరోగ్యము మంచి సంబంధించిన పౌష్టికారాన్ని అందించవలసిన అంగన్వాడీ సెంటర్లు ప్రత్యేకంగా చర్య చేపట్టవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. విషయంపై ఒకసారి మనం నరసింహ గారి దగ్గరికి వెళ్దాం. స్వర్స సొసైటీ ప్రతినిధి అయినటువంటి నరసింహ గారు.